దారుల ముఖాలలో కోటి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. అన్నా అని ఆప్యాయంగా మహిళలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులను పలకరిస్తూ ఉంటే అంతే ప్రేమతో బాగున్నారా తల్లి అంటూ వారి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు మన గౌరవ సీఎం గారు. మొక్కవోని చిరునవ్వుతో ముందుకు దూసుకుపోతున్న మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. నీ చల్లని దీవెనలు ఉంటే చాలన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ జీవితాలను శోభాయమానంగా వెలుగుతాయి అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తీసుకునే నిర్ణయం, ఆయన రచించే రచనలు, ఆయన పథకాలు అన్నీ కూడా మహిళా శక్తిని పెంపొందించే దిశగానే ఉంటాయి. వారి ఆలోచన విధానం ఎందరికో మరెందరికో ఎన్ని తరాలకైనా స్ఫూర్తిదాయకం. మహిళలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన నాయకులు చరిత్రలో ఎందరో ఉన్నారు. కానీ వాటన్నిటినీ అక్షర సత్యం చేసినటువంటి మన నాయకులు జగనన్న. మా కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో మీరు మీ కుటుంబంతో అంతే సంతోషంగా ఉండాలి అన్నా అంటూ ఇక్కడ విచ్చేసిన మహిళా మహారాణులందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారు. వారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఒక మహిళ తన 2 చేతులను పైకెత్తి జగనన్న మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమని ఎంతో చక్కగా చూపిస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఫోటో సెషన్ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఆహా, దెందులూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టమే కదా ఇది. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకు రావడం, అది మన దెందులూరు నియోజకవర్గానికి రావడం మనందరికీ